హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో లాట్ ఆఫ్ అన్బిలీవబుల్ అప్డేట్స్ ఉన్నాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. సో ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భీమా. సో ఫైనల్లీ మనకు ఓటీటీ డేట్ అయితే లాక్ అయింది. ఈ నెల ఏప్రిల్ 25న డిస్నీ ప్లస్ హాట్స్టార్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నెక్స్ట్ సెకండ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్, శర్మ అండ్ అంబానీ. ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో ఈటీవీ ఓటీటీ యాప్లో మనకు ఈ నెల ఏప్రిల్ 11న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ధన్య బాలకృష్ణ హీరోయిన్. అండ్ నెక్స్ట్ థర్డ్ అప్డేట్, హీరో నవదీప్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ మోడీ. సో ఈరోజు ఉదయం 10:08 ట్రైలర్ అయితే డ్రాప్ అయింది. ఒకసారి ట్రైలర్ అయితే యూట్యూబ్లో అయితే చెక్ చేసుకోండి. సో ఫైనలీ థియేటర్లో ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ లేదు. సో తొందరలో అయితే అప్డేట్ ఇస్తా. సో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్, రణం. హీరో వైభవ్ నటించిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఈ నెల ఏప్రిల్ 19న సింప్లీ సౌత్ ఓవర్సీస్ ఓట్లు ఈ సినిమాని ఓన్లీ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. సినిమా వన్ టైం వర్త్ మూవీ. మీకు తమిళ్ లాంగ్వేజ్ వస్తే కనుక సినిమా అయితే చాలా బాగుంటుంది. సో మిస్ అవ్వదు, ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, మైదాన్. బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవ్గన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ. ఈ నెల ఏప్రిల్ 11న వరల్డ్ వైడ్ ఓన్లీ హిందీలో మాత్రమే ఈ సినిమా థియేటర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఒకరోజు ముందే ఈ సినిమా ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకి కొన్ని థియేటర్లు అయితే స్క్రీన్లో వేస్తున్నారు. సో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఓం భీమ్ బుష్. హీరో శ్రీవిష్ణు నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ ఫిలిం. సో ఫైనల్లీ ఈ సినిమా ఏప్రిల్ 12న మనకు అమెజాన్ ప్రైమ్లో ఓన్లీ తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఫుల్ అంత్ కామెడీ ఎంటర్టైనర్. సో ఈ సినిమా అయితే మిస్ అవ్వద్దు అండ్ ఫ్యామిలీతో చూడొచ్చు, ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నారా రోహిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రతినిధి పార్ట్ 2. ఆల్రెడీ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక ట్రైలర్ కోసం ఎదురు చూద్దామా. సో ఫైనల్లీ ఈ ప్రతినిధి పార్ట్ 2 ఈ నెల ఏప్రిల్ 25న థియేటర్లో రిలీజ్ అవుతుందమ్మా. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో విశాల్ అప్కమింగ్ లేటెస్ట్ మూవీ టైటిల్ రత్నం. అండ్ తెలుగు తమిళ్లో ఈ రత్నం మూవీ ఈ నెల ఏప్రిల్ 26న థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఈ మూవీ నుంచి చెబుతున్నావా అనే ఒక టైటిల్తో సెకండ్ సాంగ్ అయితే మనకు ఈరోజు సాయంత్రం 5 గంటలకి యూట్యూబ్లో డ్రాప్ అయింది. సో చెక్ చేసుకోండి. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద యాప్స్. సో ఈ హాలీవుడ్ మూవీ నెక్స్ట్ మంత్ మే 10న వరల్డ్ వైడ్ మల్టిపుల్ ఆర్డర్లో రిలీజ్ అవుతుంది థియేటర్లో. అండ్ నెక్స్ట్ అప్డేట్, బ్యాక్ అరణ్మనై పార్ట్ 4. సో రీసెంట్గా మన ఛానల్లో ఈ తమిళ్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రివ్యూ వీడియో చేశా. చాలామంది అడిగారు తెలుగు ట్రైలర్ ఎప్పుడు వస్తుందో మావా అని చాలామంది అడిగారు. నో ఇన్ఫర్మేషన్ మీకు కామెంట్ కూడా చేశా. సో ప్రజెంట్ మనకైతే తెలుగు టైటిల్ కూడా రివీల్ చేశారు. తెలుగు టైటిల్ బాక్. ఏంటి మా టైటిల్ బాక్? ఏంది మా బాక్కా? ఇంతకుముందు రిలీజ్ అయిన టైటిల్స్ కళావతి, చంద్రకళ, అలా లేడీస్ పేరెస్ ఏదైనా పెట్టుంటే బాగుంటుంది, ఇంపాక్ట్ క్రియేట్ ఉండేది. బాక్ టైటిల్ అస్సలు సూట్ అవ్వాలా ఈ హారర్ మూవీకి. సో మొత్తానికి కమెడియన్ వెన్నెల కిషోర్ అండ్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. మొత్తానికి తెలుగు ట్రైలర్ కోసం ఎదురు చూద్దాము. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ భాష. అండ్ నెక్స్ట్ మంత్ మే 1న వరల్డ్ వైడ్ ఈ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు 4Kలో. సో టికెట్స్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ మంత్ ఎండింగ్లో, ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నితిన్ నటించిన సూపర్ హిట్ ఫిలిం సై. ఈ సినిమా కూడా తొందరలో 4Kలో రిలీజ్ చేస్తున్నారు మామ, ఓకే. అండ్ ఇక నెక్స్ట్ అప్డేట్, ఫ్యూరియోసా ఏ మ్యాడ్ మ్యాక్స్ సెగా. ఈ హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ నెక్స్ట్ మంత్ మే 23న తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ 4 లాంగ్వేజ్లో థియేటర్ రిలీజ్ చేయబోతున్నాము. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, డైరెక్టర్ శ్రీను వైట్ల అండ్ గోపీచంద్. సో వీళ్ళ కాంబినేషన్ ఒక మూవీ వస్తుంది. అలాంటి షూటింగ్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ మూవీ నుంచి మనకి నెల ఏప్రిల్ 11న ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేయబోతున్నారు మామ. సో గ్లిమ్స్ వీడియో కోసం ఎదురు చూడండి, ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, హీరో నాని అప్కమింగ్ లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. అండ్ ఈ మూవీ నుంచి ఉగాది విషయం చెప్తూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఆ పోస్టర్ ఇదే, ఓకే. అండ్ ఇక నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, నాగబంధం. ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ మనకు నెక్స్ట్ ఇయర్ 2025లో థియేటర్ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించి ఒక గ్లిమ్స్ వీడియో యూట్యూబ్లో అయితే డ్రాప్ అయింది. సో చెక్ ఇట్. అమ్మా అప్కమింగ్ ఇప్పుడు మనకు ఆహా ఓటీటీలో కమింగ్ సూన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అందులో మొదటిగా 3 రోజెస్ సీజన్ 2 మనకు కమింగ్ సూన్ ఆహా ఓటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మీరు సీజన్ 1 చూసుంటారు కదా, కామెడీ ఎంటర్టైనర్, ఓకే. ఇక నెక్స్ట్ సెకండ్ డైరెక్ట్ ఓటీటీ మూవీ డ్రైవ్. సో ఈ సినిమా కూడా మనకు కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ అనమాట.
మరి చూద్దాం. అండ్ ఇక కమింగ్ సూన్ మనకు ఆహా ఓటీటీలో రాక్షసి అనే ఒక మూవీ డైరెక్ట్గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది ఒక హారర్ మూవీ మామ, సోషియో ఫ్యాంటసీ అంట. మరి చూద్దాం. ఓకే, ఇక నెక్స్ట్ కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో హరివిల్లు అనే ఒక వెబ్ సిరీస్ మనకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో ఇవంతా మనకు కమింగ్ సూన్ అప్డేట్ వస్తే వెయిట్ చేయండి, మన ఛానల్ అప్డేట్ ఇస్తాను. ఇక నెక్స్ట్ ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ కాబోయే ఇంకొక మూవీ లవ్ డైరీస్. సో ఈ సినిమా కూడా కమింగ్ సూన్ ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అండ్ చూస్తూ ఉంటే యూత్కి సంబంధించిన ఒక మూవీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఆఫీస్ స్టోరీస్. సో ఈ వెబ్ సిరీస్ కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ మావా. అండ్ ఇక నెక్స్ట్ కమింగ్ సూన్ ఆహా ఓటీటీలో బెంచింగ్ ఈ మూవీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో చూస్తూ ఉంటే ఇది ఏదో అడల్ట్ సంబంధించిన కంటెంట్ అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం మావా. ఓకే, నెక్స్ట్ సిన్ పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 అడల్ట్ సీన్స్ మామూలు ఉండదు, మంచి రొమాన్స్ ఉంటుంది అనమాట సినిమాలో. ఇప్పుడు పార్ట్ 2 అయితే కమింగ్ సూన్ మనకు ఆహా ఓటీటీలో ఈ సినిమా డైరెక్ట్గా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. సో మొత్తానికి ఇదనమాట ఆహా ఓటీటీలో అప్కమింగ్ వచ్చే వెబ్ సిరీస్ మూవీస్. సో ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తే లైక్ చేయండి మావా, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మావా. బాయ్.